హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నిమ్మకాయ పులిహార. దీనికోసం ముందుగా ఉడికించిన రైస్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ రసంని యాడ్ చేసుకుంటున్నాను. విత్తనాలు లేకుండా చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ రసం అంతా అన్నంలో కలిపేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీనిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, బోరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, దీనిలో కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉంటుంది. చింపంగాల్ని చేతితో కలుపుకుండా స్పూన్తో బాగా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను నా లంచ్ బాక్స్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పులిహార చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అదే తినొచ్చు, లంచ్లోకి అదే తినొచ్చు. ఒక పని తప్పింది, ఇవాళ కర్రీ వండుకునే బాధ లేదు. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఆఫీస్కి టైం అయిపోతుంది. బై ఫ్రెండ్స్. Thanks for watching. Until next time, tata.